మకర రాశి వారికి శ్రీ పరాభావనవ సంవత్సరంలో ఆదాయ వ్యయాలలో అనేక రకాలమైనటువంటి అసమానతత్వం కలిగి ఉన్నప్పుడు అనేక రకాలమైన దురదృష్టాలను అష్టకష్టాలను ఎలా తొలగించుకొని ఐశ్వర్యం పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి ధనవాకు కుటుంబ స్థానంలో త్రిగ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు దయచేసి తల్లిదండ్రులతో మౌనం, ధ్యానం, ఏకాగ్రత, గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోగలిగినట్లయితే మీకు అనంతమైన ఆనందము మీ సొంతమవుతుంది. అలాగే తృతీయంలో ఏడాది తర్వాత రవి భగవానుడు శని భగవాన్తో సంచారం చేసినప్పుడు బంధువులతో, మిత్రులతో, స్నేహితులతో, పై అధికారులతో, ప్రభుత్వ ఉద్యోగస్తులతో చాలా సౌమ్యత అవసరమని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. సౌమ్యం లేకపోతే దీనికి భారీ మూల్యం చెల్లించక తప్పదు. పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు, అనేక రకాలమైనటువంటి ఈ పరాభవన సంవత్సరంలో అధికమైనటువంటి ఆర్థిక ఇబ్బందులను చవిచూసే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ శుక్రుడు, కష్టం పక్కవాడిది, ఆనందం మీ వంతు అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉందని చెప్పి కూడా గమనించగలగాలి. 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు దయచేసి పిల్లలు ఏకాగ్రతగా చదవాలి, ఉన్నత లక్ష్యంతో ప్రయాణం చేయగలగాలి. వేసవి కాలంలో దయచేసి ఆటలని చెరువుల్లోకి, బావుల్లోకి, ఆ ఊరి చివర గ్రౌండ్లలో విపరీతంగా ఆడుకునే దానికన్నా మీరు చదువు, ధ్యానము, ఏకాగ్రత, ఫిట్నెస్ పైన మీరు శ్రద్ధ చూపించగలిగితే మంచి కాలం ఉంటుంది. చైత్ర పూర్ణిమ సందర్భంగా ఒక వెడల్పాటి పాత్రలో పాలను లేకుండా జొన్న పిండిని, బియ్య పిండిని వేసి మీ మనసులో ఉండబడిన కోరికను ఆ చంద్ర భగవాన్ని చూస్తూ నమస్కారం చేసుకొని ఆ యొక్క శ్వేతవర్ణం కలిగినటువంటి తిలకాన్ని పెట్టుకొని ఈ నీటిని గోమాతకు పెట్టడం వలన అష్టకష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం వ్రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉంటున్నాయి, ఈ తెలుగు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు, ఎలాంటి కార్యక్రమాలు ఆచరింపచేయాలి, ఎలాంటి కార్యక్రమంలో మనం విజయం సాధించబోతున్నామో అన్ని విషయాలను మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది.